హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. వినండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. వినండి. విజయనగరంలో సుదత్తుడు అనే చిత్రకారుడు ఉండేవాడు. ఒకరోజు అతడి దగ్గరకు ఆ నగరంలోని పెద్ద వ్యాపారి పేరున్న సోమశేఖరుడు తన చిత్రం గీయమని అడిగాడు. సుదత్తుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రాన్ని గీశాడు. కానీ సోమశేఖరుడు వచ్చి ఆ బొమ్మను చూచి తనలా లేదని చెప్పాడు. సుదత్తుడికి కోపం వచ్చినప్పటికీ చేసేదేమీ లేక మరో బొమ్మను గీయడం మొదలుపెట్టాడు. రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్ళిపోయాడు. 2 వారాల శ్రమ వృధా అయ్యిందే తప్ప చిల్లి గవ్వ కూడా రాలేదని విచారించసాగాడు సుదత్తుడు. అదే సమయంలో అటుగా వెళుతున్న తెనాలి రామకృష్ణుడు సుదత్తుడు బాధపడుతుండడాన్ని గమనించి కారణం ఏమిటని అడిగాడు. జరిగినంతా తెలుసుకున్న రామకృష్ణుడు సుదత్తుడి చెవిలో ఓ ఉపాయాన్ని చెప్పాడు. రామలింగడు చెప్పినట్టే సుదత్తుడు తన దగ్గరనున్న వ్యాపారి బొమ్మల్లో ఒక దాని మీద దద్దమ్మ అని రాసి రెండవ దాని మీద చవట అని రాసి ఇంటి ముందు ఉంచాడు. మూడవసారి తన చిత్రం కోసం వచ్చిన సోమశేఖరుడు ఆ బొమ్మలను చూసి సుదత్తుడి మీద విపరీతంగా కొబ్బడ్డాడు. ఏమనుకుంటున్నావు అసలు? నా బొమ్మల మీద నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? దద్దమ్మ చెమట అంటావా? ఎంత ధైర్యం అని అరిచాడు. ఆ బొమ్మ మీది కానప్పుడు మీకెందుకంత కోపం అని వారించాడు సుదత్తుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న సోమశేఖరుడు రాజీకి వచ్చి క్షమార్పణ కోరాడు. అంతేకాకుండా ఆ 2 బొమ్మలకి డబ్బులు చెల్లించి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఉపాయం ఫలించినందుకు సుదత్తుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగడికి ధన్యవాదాలు తెలిపాడు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను.